హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. మనకి నంద్యాల నుంచి అయితే కస్టమర్ పల్సర్ బైక్ని అయితే తీసుకొని వచ్చాడు రిపేర్ చేయాలని. ఇదైతే చూడండి, మనం కిక్ కొట్టినా కూడా మనిషి నిలబడైతే స్టార్ట్ కావడం లేదు. అలా ఉందంటే కంపల్సరీగా ఇంజన్ అయితే మనం సీజ్ అయిపోయింది అనుకోవచ్చు 70%. అందుకని దీనికైతే ఇంజన్ అయితే పక్కకు తీసేసి పూర్తిగా ఇంజన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ ప్రాబ్లం వల్ల అది అలా పట్టేసింది, అలాగే ఫుల్ ఇంజన్ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలనేది క్లారిటీగా అయితే చూపిస్తాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి కంపల్సరీగా. మనం పైన ఉన్న 4 బోల్టాలు ఓపెన్ చేసి సైడ్కున్న 8 సైజ్ బోల్టాలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇవి థ్రెడ్స్ రాకపోతే సుత్తతో లైట్గా టచ్ చేసినా లేదా 14 సైజ్ బోల్టాలు 2 లాక్ చేసి తీసినా కూడా వస్తాయి. 14 సైజ్ థ్రెడ్డింగ్ పైన ఉన్న 4 బోల్టాలు రాకపోతే సైడ్కున్న 8mm బోల్టాలు అయితే అన్నీ ఓపెన్ చేసేసుకుంటే పైన ఉన్న కప్ అయితే మనకు వచ్చేస్తుంది సింపుల్గా. దానికే మనకి ర్యాకెట్స్ అన్నీ లోపలే ఉంటాయి. రానప్పుడు చిన్నగా ప్లాస్టిక్ సుత్తతో అయితే టచ్ చేయండి. ర్యాకెట్స్ ఎలా ఉన్నాయని అయితే చెక్ చేస్తున్నాను. లైట్గా అయితే సేకున్నాయి, మరీ అంత ఓవర్గా అయితే లేవు. లైట్గా సేకున్నాయి. అవి అటు ఇటు సేక్ ఇచ్చినామంటే కనిపిస్తుందా మీకు క్లారిటీగా? అలా సేక్ అయితే ఎక్కువగా ఉండకూడదు, లైట్గా అయితే ఉన్నాయి, అంత ప్రాబ్లం ఏం లేదు. మనకి ఇది లోపల ఏమైందనేది కూడా మనం చెక్ చేసుకుందాం. ఈ లబ్బర్ తీసేసి టైమింగ్ చైన్ వచ్చేసి తీసేసుకున్నామంటే పక్కకి సింపుల్గా వచ్చేస్తుంది. పల్సర్లకి 6 లెంగ్త్తో ఓపెన్ చేసే అవసరం లేదు, అది మామూలుగా కూడా ఎక్కించుకోవచ్చు. దానికి కొత్త వీల్ వేస్తాను నేనైతే, మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి పెట్టుకుంటాను. మనకి దీన్ని తీసే ముందు లోపల ఉన్న ప్లగ్గులు అయితే కంపల్సరిగా తీసుకోవాలి. అలాగే తీసామంటే అదైతే బయటికి రాదు. దాన్ని ఆల్రెడీ ఇంతకుముందుకు ఎవరో విరగొట్టారు, కింద ఎల్లంకి బోల్ట్ కూడా లేదు. ప్లగ్ చూసారా ఎలా కొట్టేసింది అంటే లోపల ఏదో వివస్థం అయితే జరిగింది. ప్లగ్గే పూర్తిగా వంకరగా పోయింది. మనకి ఏం జరిగిందో కానీ చూద్దాం. నంద్యాల నుంచి అయితే కస్టమర్ మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. ఇది కూడా ఆల్రెడీ ఎవరో కొట్టి రాక విరగొట్టి అయితే ట్రై చేశారు. మనం ఓపెన్ చేస్తే లోపల పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ ఓపెన్ చేస్తుంటేనే వాల్ చూడండి బయటకు వచ్చేసింది. మీకు అప్పటికే అర్థమైపోవాలి వాలే కట్ అయిందంటే ఇంకా లోపల ఎలా ఉంటుందని. పెద్దవాళ్ళు పూర్తిగా కట్ అయిపోయింది. చిన్నవాళ్ళు కానీ కాదు, ఇది పెద్దవాళ్ళు. ఇది అటు సైడ్ ఉన్నది మనకి సైలెన్సర్ సైడ్ ఎప్పుడైనా కూడా చిన్నవాళ్ళు ఉంటుంది, ఇటు సైడ్ కార్బొరేటర్ సైడ్ పెద్దవాళ్ళు ఉంటుంది. మనకి పెద్దవాళ్ళు అయితే కట్ అయింది. ఓపెన్ చేసి అయితే చూస్తే ఒకసారి అయితే చూడండి, పిస్టన్ ఏకంగా హోల్ పడింది. అంతలా స్టార్ట్ కాకపోయినా కూడా అలాగే ట్రై చేశారు. అందుకని ఈ విధంగా అయితే జరిగి ఉంటుంది. మళ్ళీ ఇలా ముఖ్యంగా ఎందుకు జరుగుతాయంటే మనకి టైమింగ్ చైన్ లూజ్ అయిపోయినా కూడా ఇలా జరుగుతుంది. టైమింగ్ రాంగ్ అయ్యి వాల్స్ బెండ్ అవుతాయి, లేదా ఎక్కువగా ఓవర్ రైడ్ చేసినా కూడా వాల్స్ బెండ్ అయ్యి కట్ అయ్యి ఈ విధంగా జరుగుతాయి. కొంతమంది కిల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి కొడుతూ ఉంటారు. అలా చేసినా కూడా ఇలా జరుగుతాయి. అక్కడ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం హెడ్కి అయితే స్లీవ్ కూడా కాట్లు ఉన్నాయి. రీసెంట్గా ఇలాగే ఒక హోండా షైన్కి జరిగితే ఆ హోండా షైన్కి అయితే హెడ్డే మార్చాలన్నారు, ట్రై చేసి చూస్తామన్నారు. మనకి స్లీవ్కి వేట్లు ఉన్నాయంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెడ్ ఏ పనికి రాకుండా పోతుంది. హెడ్ చాలా కాస్ట్ ఉంటుంది, బోర్ కంటే ఎక్కువగా హెడ్ కాస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి బైక్ నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అయితే ఉండాలి. టైమింగ్ టెన్షనర్ కూడా కట్ అయిపోయింది. ఇందాక తీసాను, గమనించారుగా మీరు. ఆ టెన్షనర్కి ముందు ఉన్నది అయితే కట్ అయిపోయింది పూర్తిగా. మనకి దీన్ని ఆయిల్ ఎక్కించే దాన్ని తీసేటప్పుడు మాత్రం పైప్ని కాస్త జాగ్రత్తగా వాటి ఫేస్ అయితే ఏముంటాయో వాటిని అయితే బెండ్ కాకుండా అయితే చూసుకోండి. తర్వాత అవి బెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఆయిల్ లీకేజ్ వచ్చిందంటే మీరు ఏం చేసినా కూడా ఆగదు, అంతలా సతాయిస్తుంది ఆ ప్రాబ్లం. కాబట్టి ఆ పైప్ తీసేటప్పుడు మాత్రం 1-2 సార్లు జాగ్రత్తగా వాటి ఫేస్ ఏదైతే ఉంటుందో వాటిని అయితే బెండ్ కాకుండా చూడండి. దీనివల్ల మనకి ఇది పట్టేసి కిక్కర్ కిందకు పోకోకుండా ఆపేసింది. ఏదంటే ఆ పిస్టన్ అలా ఉండిపోవడం వల్ల మనకు చూశారు కదా, పిస్టనే ఏకంగా హోల్ అయితే పడిపోయింది. సేక్ కూడా ఎలా ఉందని అయితే చెక్ చేస్తున్నాం. ఆ ప్యాడ్స్ కూడా చూడండి, లబ్బర్స్ అయితే ఏం లేదు, లోపల ఉన్న ఇనుప ముక్క అయితే బయటికి తేలింది. చాలా రఫ్గా అయితే బైక్ని నడిపారు. అలాగే మెయింటెనెన్స్ కూడా సరిగా అయితే లేదు. నంద్యాల నుంచి మన కోసం అయితే మన యూట్యూబ్ చూసి అయితే తీసుకొని వచ్చాడు ఈయన. దీనికి లాక్ ఓపెన్ చేసుకొని అటు సైడ్ చిన్నగా టచ్ చేసామంటే వచ్చేస్తుంది. కొన్నిటికైతే ఇంకా స్టక్ అయిపోయిన వాటికైతే ఇంకా అలాగే ఎలాగో ఫుల్ ఇంజన్ అయితే చేస్తాం కాబట్టి అలాగే వదిలేసుకుంటే లేతుల వాళ్ళే అయితే తీసేస్తారు. దీనికి సేక్ కూడా వస్తుంది అనేది మీకు అయితే చూపిస్తాను. సైడ్కి సేక్ ఊపుతున్నాను, బాగా గమనించండి. ఆ సైడ్ సేక్ అనేది మనకు ఉండకూడదు, స్ట్రైట్ సేక్ ఉండకూడదు, అలాగే సైడ్ సేక్ కూడా ఉండకూడదు. వీటికి సైడ్ సేక్ చూడండి చాలా బాగా ఎక్కువగా వస్తుంది. సెంటర్ సేక్ మీకు పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. దాంట్లో మెటల్స్ అయితే అన్నీ పడ్డాయి. ఇప్పుడు మనం మొత్తం హెడ్ బోరే ఓపెన్ చేసేసుకున్నాం. క్లచ్ సైడ్ మీకు ఎలా ఉంటుంది, ఎలా ఓపెన్ చేసుకోవాలని అయితే చూపిస్తాయి. ఇది మొత్తం క్లచ్ సైడ్ మనం క్లచ్ ప్లేట్ వేసేటప్పుడు అయితే చాలామంది చూస్తూ ఉంటారు. ఒకటేసారి పూర్తిగా ఇంజన్ ఫిట్ చేయడం అయితే ఎవరు నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకోలేరు.
అటు సైడ్ మ్యాగ్నెట్ కొద్దిగా క్లచ్ ప్లేట్ వేసేటప్పుడు కొద్దిగా అలా అలా నేర్చుకోవాల్సిందే. పూర్తిగా ఒకటేసారి అయితే ఐడియా రాదు కాబట్టి కొద్దిగా క్లచ్ ప్లేట్ వేసేటప్పుడు, మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ వేసేటప్పుడు హీరో బైక్లకి అలా నేర్చుకుంటూ ఉంటాం. దీనికైతే క్లచ్ అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం మొత్తం సెట్టు. పైన ఉన్న 8mm స్క్రూలు అలాగే సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేయాలన్నా కూడా వీటికైతే కంపల్సరిగా క్లచ్ ఛాంబర్ ఓపెన్ చేసుకోవాలి. పల్సర్ బైక్లకి, అవెంజర్ బైక్లకి అలా పైన ఇచ్చేస్తే ఏది ఉండదు, ఇబ్బంది ఉండదు. కానీ సెల్ఫ్ మోటార్ కింద ఇచ్చేస్తాడు వీటికి. ఫ్యాషన్ ఎక్స్ప్రో వాటికి కూడా ఇబ్బంది ఓపెన్ చేయాలంటే సెల్ఫ్ మోటార్. మనం కప్ అయితే పూర్తిగా అయితే బయటకు తీసాను. లోపలైతే కందెన మాదిరి ఆయిల్ అయితే అయిపోయింది. లోపల ఓపెన్ చేయగానే ఇలా విరిగిన ముక్కలు అయితే వస్తున్నాయి. బాగా చూడండి, అంత ఘోరంగా ఉంది. ఆ స్క్రూని కూడా బలంగా కొట్టారు ఆల్రెడీ. ఇంతకుముందుకైతే చాలా ప్రయోగాలు అయితే ఇంజన్ మీద అయితే చేశారు. మనకు ఆ స్క్రూ చూస్తేనే మిషన్కి అయితే స్క్రూ అయితే వచ్చే విధంగా లేదు, ఎందుకంటే పూర్తిగా అరిగిపోయింది. అందుకని 8 బిట్ తీసుకొని స్టార్ బిట్తో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి డస్ట్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం డస్ట్. దీని నుంచే సగం బండి అనేది క్రాంక్ అనేది పోతుంది లోపలికి ఆయిల్ అందక. క్రాంక్కి ఆయిల్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆయిల్తో పాటు ఏదన్నా అరిగిన మెటలు పోయినవంతా నుసి వచ్చేసి ఇక్కడైతే అడ్డుపడిపోయింది. ఇలా ఉందంటే లోపలికి క్రాంక్కి ఆయిల్ అయితే ఏ విధంగా అందుతుంది ఒకసారి అయితే చూడండి. పూర్తిగా నిండిపోయింది. ఎంత వచ్చిందంటే మెటలు అంతలా వచ్చింది. మొత్తం లోపల అరిగిపోయిన మెటల్, అది స్పేర్స్వి. పిస్టన్ కట్ అయింది కదా వాటి మెటల్. అలాగే లోపల మనకి బోల్టు ఒక వాచర్ అయితే ఇచ్చింటాడు, బాగా గమనించండి. ఇవి రెండు ఓపెన్ చేసుకోవాలి. ఇవి రెండు ఓపెన్ చేసుకున్న తర్వాత అది బయటకు వచ్చేసిన తర్వాత క్లచ్ ప్లేట్లు అవి ఓపెన్ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా ఆపోజిట్ అయితే ఓపెన్ చేసుకోండి. లేదంటే ఆ ప్లేట్ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు 1-2 సార్లు చెప్తున్నాను, ఆపోజిట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. స్ప్రింగ్లు బ్యాక్ సైడ్ సరిగా కూర్చోకపోయినా కూడా టైట్ చేసేటప్పుడు ఆ ప్లేట్ అయితే కట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ ప్లేట్ ఆల్రెడీ కట్ అయింది వేసాడు. ఇంతకుముందుకు మెకానిక్ ఎవరు చేశారో కానీ సగం పనులు చేశారు. ఆ ప్లేట్ అయితే పూర్తిగా కట్ అయింది. అయినా కూడా ఒక సైడు అలాగే వేశాడు. దీని బోల్ట్ను కూడా చూడండి, బాగా కొట్టి తీశారు. బిట్టు ఉండాలి కంపల్సరీగా. అలా కొట్టి తీసేటప్పుడు క్లచ్ ప్లేట్లకు సైడ్ పడిందంటే అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బిట్టుతో ఓపెన్ చేసుకున్నామంటే ఇబ్బంది ఉండదు. ఆ బిట్లు అనేది ఎక్కువగా కాస్ట్ కనబడవు కాబట్టి కంపల్సరీగా ఆ బిట్టు తీసుకొని ఓపెన్ చేస్తే మనకి బాగుంటుంది. ఆ నట్ అనేది పూర్తిగా కొట్టారు. మనం మిషన్తో అయితే సింపుల్గా అయితే ఓపెన్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ అయితే ఒక లావ్ వాచర్ అయితే ఉంటుంది, అలా సీటింగ్ అయి ఉంటుంది. మనకి క్లచ్ బెల్ ఏ విధంగా ఉంది, క్లచ్ బెల్ అయితే ఎక్కువగా సేక్ లేదు, ఓవర్ సేక్. అలాగే పక్కన అమ్మింగ్ వీల్, దానికి ఒక చాబీ వచ్చింటుంది. చాబీ జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. చాబీ పోయిందంటే మళ్ళీ త్వరగా అయితే దొరకవు. మనకి టైమింగ్ చైన్ అయితే పక్కకు తీసుకోవడం జరిగింది. ఇంకా మొత్తం ఇటు సైడ్ క్లచ్ సైడ్ అయితే 70% అయితే ఓపెన్ చేయడం అయిపోయింది. మనకి ఆ గేర్ సాఫ్ట్ పైన ఉన్న సీజర్ గేర్ వీల్, దాని సపోర్ట్ వీల్ ఇప్పేసుకున్నామంటే ఇంకా అయిపోతుంది. క్లచ్ సైడ్ కూడా మొత్తం ఓపెన్ చేసేసినట్టే. సీజర్ గేర్ వీల్ టైమింగ్ మీకు నెక్స్ట్ ఇది ఎలా ఇంజన్ ఫిట్ చేయాలనే వీడియో కూడా పెడతాను. అందులో అయితే సీజర్ గేర్ వీల్ కొత్తదైతే ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, పాతదైతే ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. మనకి కిక్కర్ సపోర్ట్ వీల్ ఇది కూడా ఓపెన్ చేసి అయితే పక్కకు పెట్టేస్తున్నాం మనకు ఫ్రీగా ఉండాలని. ఇంకా క్లచ్ సైడ్ అయితే 70% అయితే అంతా ఓపెన్ చేసేసుకున్నాం. కిక్కర్ సాఫ్ట్ అలాగే సీజర్ గేర్ వీల్ పక్కన సపోర్టింగ్ వీల్, ఆ రెండు కూడా తర్వాత అయితే ఓపెన్ చేస్తాను. మీకు ఇప్పుడు మ్యాగ్నెట్ సైడ్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. గేర్ సాఫ్ట్ అయితే ఎటువంటి బెండ్ అయితే లేదు, స్టడీగానే ఉంది. గేర్ సాఫ్ట్ బెండ్ ఉందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి గేర్ స్టార్ కొన్ని బజాజ్ బైక్లకి ఓపెన్ చేసే అవసరం లేదు, కొన్నిటికైతే ఓపెన్ చేసుకోవాలి. డిస్కవర్లో అలా ఎక్కువగా ఉంటుంది. మనమైతే తీసి అయితే పక్కకు పెడుతూ ఉన్నాం, నీట్గా క్లీన్ చేసుకోవాలి. కాబట్టి అవి కూడా ఏమైనా లోపల అరిగాయా అనేది మొత్తం చెక్ చేసుకొని ఒకసారి ఇంజన్ చేస్తున్నామంటే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. దాని వెనక వాచర్ కూడా ఒకటైతే వచ్చింది, దాని వెనక చిన్నవి 2 వచ్చేసాయి, మనకి పుల్లల మాదిరి ఉంటాయి. ఇటు సైడ్ ఎల్లంకి ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇంకా ప్యాడ్ కూడా మనకి అడ్డమే అది అక్కడ ఉండడం వల్ల, అందుకని దాని ప్యాడ్ కూడా పక్కకు తీసేయాలనుకుంటున్నాం. దానికి ఎల్లంకి బోల్ట్ వస్తుంది కాబట్టి ఎల్లంకి బోల్ట్ అయితే స్లిప్ చేసుకున్నారంటే అంతకు మించి తలకాయ నొప్పి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా అయితే తీసుకోండి. సెల్ఫ్ మోటార్ కూడా మొత్తం వర్క్ అయిపోయింది. సెల్ఫ్ మోటార్ కూడా పక్కకు తీసేయడం జరుగుతుంది. ఇటు సైడ్ ఆల్మోస్ట్ 70% 90% అయిపోయింది. ఇటు సైడ్ మ్యాగ్నెట్ సైడ్ వచ్చామంటే మ్యాగ్నెట్ సైడ్ 8mm స్క్రూలు ఓపెన్ చేసామంటే నేను మ్యాగ్నెట్ ఓపెన్ చేసేకి చాలా వాటికి అయితే పుల్లర్ యూజ్ చేస్తాను. ఫస్ట్ పుల్లర్ యూజ్ చేయకముందుకే సింపుల్గా అయితే ఒక ట్రిక్తో ట్రై చేస్తా. అలా రాలేదంటే అప్పటికి పుల్లర్ యూజ్ చేస్తా. ఆ ట్రిక్ ఏంటనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మనం ప్లాస్టిక్స్ తీసుకొని దేన్నైనా కూడా టచ్ చేస్తే కొంచెం ఫ్రీగా అవుతాయి. అలాగే మ్యాగ్నెట్ను కూడా నేను ఓపెన్ చేసేటప్పుడు డైరెక్ట్గా పుల్లర్ పెట్టాను,
ముందుగా ఆ బోల్ట్ ఓపెన్ చేసుకొని మిషన్తో కాబట్టి మాకు అంత ఇబ్బంది అయితే ఏది ఉండదు, సింపుల్గా వచ్చేస్తాయి అన్నీ. లేదంటే దానికి పట్టుకునేకి ఒక పుల్లరు, దాన్ని ఓపెన్ చేసేకి ఒక పుల్లర్ ఉండాలి. ప్లాస్టిక్ సుత్త తీసుకొని ఆపోజిట్ సింపుల్గా టచ్ చేసామంటే కొన్నిటికైతే లూజ్ అయితే వచ్చేస్తుంది. అన్నిటికీ వస్తుందని చెప్పాను, కొన్నిటికి మళ్ళీ మీరు ఇనుప సుత్తతో అలా ట్రై చేశారంటే మ్యాగ్నెట్లో ఉన్న అయస్కాంతం పగిలిపోయే అవకాశం ఉంటుంది. అలా అయితే ట్రై చేయకండి, వీలైనంత వరకు పుల్లర్తో ట్రై చేయండి. కొంచెం నాకు అలవాటు కాబట్టి కొన్నిటికి వస్తాయి, అన్నిటికీ వస్తాయి అని అయితే చెప్పలేను. అలా వస్తుందా లేదని ఫస్ట్ ట్రై చేసి అయితే నేను ఓపెన్ చేసి చూస్తాను. మనకి సింపుల్గా అయితే వచ్చేసింది. మనకి సెల్ఫ్ సపోర్టింగ్ వీల్ ఇది, సెల్ఫ్ సపోర్టింగ్ వీల్ కూడా ముందర ఒక బుస్ అయితే ఉంటుంది, అది కూడా తీసి పక్కకు జాగ్రత్తగా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ 10 సైజ్ బోల్ట్ అయితే పెద్ద సైజు ఉంటుంది. ఇది చాలామంది లోపల ఏదో ఇంజన్కి ఇచ్చింటారులే అనుకుంటారు, ఇది కూడా ఇంజన్ ఛాంబర్ని అయితే పట్టేస్తుంది. కాబట్టి దాన్ని కంపల్సరీగా ఇందాక ఓపెన్ చేసింది గుర్తుపెట్టుకొని మీరు అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు అన్ని స్క్రూలు అయితే సైడ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసే ముందు స్క్రూలు అన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకోండి అక్కడ, ఎందుకంటే కొన్ని వాటికి ఆ మన్ను పేరుకపోయి కనిపించవు. నేను ఇంజన్ చేపిస్తుంటే కర్నూలులో ఛాంబర్ ఓపెన్ కావడం లేదని స్టార్ సిటీది కర్నూలుకి తీసుకొచ్చారు. అక్కడ చూస్తే మన్ను మొత్తం పూర్తి కప్పేసి ఒక బోల్ట్ అయితే కనపడకుండా ఉంది. వాళ్ళు ఈ బోల్ట్ ఇప్పలేరు అందుకనే రావడం లేదని చెప్తే వాళ్ళు అయితే మళ్ళీ అప్పుడు బోల్ట్ అయితే తీసుకున్నారు. మొత్తం ఆల్రెడీ రావడం లేదని కొట్టి అయితే బలంగా ట్రై చేశారు. కాబట్టి ముందుగా అన్ని ఆ మన్ను క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ బోల్టాలు మొత్తం ఏమేమి కనిపిస్తాయి. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఛాంబర్ రావడం లేదంటే ఎక్కడైనా కూడా పట్టేసి ఉంటుంది, బోల్ట్ అనేది మిస్ అయినా ఉంటుంది, లేదా బుసుల దగ్గర అయితే పట్టేసి ఉంటుంది. బోల్ట్ కంపల్సరీగా క్లీన్గా చెక్ చేసుకున్న తర్వాతనే సుత్త తీసుకొని అలా ప్లాస్టిక్ సుత్తతో కొట్టి ఓపెన్ చేయడానికి అయితే ట్రై. జాగ్రత్తగా ఓపెన్ చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మనకి 10 సైజ్ బోల్ట్ అయితే ఒకటి ఉంటుంది, పొడవుగా బోర్కి ఇచ్చేస్తాడు. మనం అన్నీ ఓపెన్ చేసిన తర్వాత అయితే అప్పుడు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి సపోర్టింగ్ వీల్, దీన్ని కూడా పక్కకు తీసేసుకోవడం జరుగుతుంది. ఇది సిజర్ గేర్ వీల్ మీరు వేస్తున్నారంటే సిజర్ గేర్ వీల్తో పాటు ఇది కూడా వేశారంటే పూర్తి సౌండ్ అయితే ఎటువంటి సౌండ్ అయితే నాయిస్ సౌండ్ కూడా సిజర్ గేర్ వీల్ సౌండ్ కూడా అస్సలు రాదు. ఏమంటే మనకి కొత్తవి దొరకవు అనే కంటే మనకి ఎక్కువగా తెప్పించారు, వీటిని ఎక్కువ మెకానిక్లు యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా తెప్పించారు. సిజర్ గేర్ వీల్తో పాటు ఈ వీల్ కూడా మార్చామంటే నాయిస్ సౌండ్ అనేది పల్సర్ బైక్లకి రాదు. వీలైనంత వరకు మీరు ఇంజన్ చేస్తే దానికోసం కూడా అయితే ట్రై చేయండి, మనకు స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు కిక్కర్ అయితే మనం సైడ్కి కొంచెం స్ప్రింగ్ కొంచెం అలా తిప్పి బయటకు అన్నామంటే కిక్కర్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా ప్లాస్టిక్ సుత్తతో అటు ఇటు టచ్ చేసుకుంటూ కొట్టామంటే ఛాంబర్ అయితే బయటకు వస్తుంది. మనకు రాలేదంటే ఇక్కడ బుస్సుల సైడు పట్టేసే అవకాశం ఉంటుంది. దీనికైతే ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా మనకు సింపుల్గా వచ్చేసింది. మొత్తం లోపలైతే గేర్ బాక్స్ కూడా మీకు ఓపెన్ చేస్తాను, ఎందుకంటే కస్టమర్ బాగా రఫ్గా కొట్టాడు. గేర్ బాక్స్ కూడా మనం అయితే చెక్ చేసుకోవాలి. లోపల మొత్తం అది ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా, టెన్షనర్ది పడిపోయింది. ఇంజన్లో గేర్ బాక్స్ పక్కన వచ్చి చేరింది. అది లోపల చిన్న బాల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. మొత్తం ఇవన్నీ గేర్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు గేర్లు వేసేటప్పుడు వాటి పళ్ళకైతే అడ్డుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఎక్కిస్తాము. క్రాంక్ సౌండ్ అయితే షేక్ అయితే వస్తుంది. ఇది సైడ్ షేకే కాదు సెంటర్ షేక్ కూడా వస్తుంది. అక్కడ ఒక లబ్బర్ అయితే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా మళ్ళీ అలాగే పెట్టేసుకోండి. అదైతే కొత్తవి దొరకవు, షోరూమ్లలో ట్రై చేస్తే దొరుకుతాయి. ఇంకా గేర్ బాక్స్ మొత్తం అయితే మనం పక్కకు ఓపెన్ చేసుకొని ఏమన్నా గేర్ వీల్స్ ఏమన్నా అరిగినాయో కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇందాక గేర్ షిఫ్టర్ అయితే బయటకు ఓపెన్ చేశాను కదా, వాటికైతే ఈ విధంగా బుస్సులు అయితే ఉంటాయి. అవైతే జాగ్రత్తగా తీసిపెట్టుకోండి. తీసేటప్పుడు ఎలా పడితే అలా తీసిపెట్టామంటే ఆ బుస్సులు అయితే పోతాయి. కాబట్టి ఆ బుస్సులు అయితే జాగ్రత్తగా ప్రతి గేర్ షిఫ్టర్కి చివరన ఆ బుస్సులు అయితే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మొత్తం ఇప్పుడైతే మీకు ఇందులో కనిపిస్తున్నాయి కదా, ఈ బుస్సులు అయితే ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా గేర్ బాక్స్ అయితే మనం పూర్తిగా అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. గేర్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. వీటికి ఏమైనా పళ్ళరిగాయా అనేది కూడా మొత్తం నేను నీట్గా క్లీన్ చేసుకొని చెక్ చేసుకొని కర్నూలుకి పోయి తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. పల్సర్ ఇంజన్ ఓపెన్ చేయడం అంటే ఇలానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయితే కామెంట్ అయితే పెట్టండి. చాలామంది అయితే నాకు తెలిసినంత వరకు లాస్ట్ వరకు అయితే చూడరు, ఒక మెకానిక్లు మాత్రమే లాస్ట్ వరకు చూస్తారు.